ఆహారేతర ఖర్చుల మీద ప్రాధాన్యత ఇవ్వడం కాదు, ఆహారేతర ఖర్చులే ఎక్కువ ఉంటాయి. సో చాలా పేద కుటుంబాల్లో మాత్రమే ఇప్పుడు మీకు నాకు 60% ఉండదు. మనం 40% ఆహారం మీద పెడతామా? మన హైదరాబాద్ నగరంలో ఉన్నాం, మన ఆదాయంలో 40% ఫుడ్ మీద పెడతామా? పెట్టం. అంటే నీకు ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ నాన్ ఫుడ్ కన్జంప్షన్, నాన్ ఫుడ్ ప్రపోర్షన్ పెరుగుతుంది. ఆహారేతర ఖర్చులు ఇన్కమ్ తగ్గుతున్న కొద్దీ ఆహార ఖర్చులు తగ్గుతుంది. అందువల్ల ఇష్యూ ఆహారేతర కాదు. ఇష్యూ ఏంటి అంటే ఎందుకు గృహ వినియోగ ఖర్చులు తగ్గుతున్నాయి, అసలు పాయింట్ అది. అంటే ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. మనకు ఈ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ జీడిపిలో నియర్లీ నేను చదివిన మేరకు సబ్జెక్ట్ కరెక్షన్ అరౌండ్ 60% వరకు కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. అందువల్ల ఇటీవల జీడిపి 5.4% పడిపోయింది. మీకు అంతకుముందు క్వార్టర్ 6.7%. సో గ్రోత్ రేట్ బాగా దెబ్బతిన్నది. ఎందుకు దెబ్బతిన్నది, కారణం ఏంటి అని కనుక మనం తీసుకుంటే ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ గణనీయంగా తగ్గుతుంది, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో తగ్గుతుంది. ఎందుకు తగ్గుతోంది మరి? వాట్ డస్ ఇట్ ఇండికేట్? ప్రజలు ఎప్పుడు వినిమయమే కాదు, ఈవెన్ సేవింగ్స్ కూడా తగ్గుతున్నాయి. మీరు గమనించండి, బోత్ సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్ తగ్గడం దేనికి సూచన? ఎకానమీలో దెబ్బతింటున్న పరిస్థితులకు సూచన. మన హైప్ ఎంత క్రియేట్ చేసుకున్నా స్టాటిస్టిక్స్ అనేది క్లియర్గా మనకు ఇప్పుడు ఎవరో ప్రతిపక్షము లేదా విదేశీ కుట్ర కాదు కదా, ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే, ఇది వేరే వాళ్ళ సర్వే కాదు, ఇది భారత ప్రభుత్వ సర్వేనే చెప్తోంది. ఎందుకు ఇది గత కొన్ని రోజులుగా మిడిల్ క్లాస్ బాగా అర్బన్ ఏరియాస్లో కన్జంప్షన్ తగ్గింది అని కంటిన్యూస్గా వార్తలు వస్తున్నాయి. వార్తలే కాదు, ఇప్పుడు మనకి కన్జంప్షన్ తగ్గిందన్న దానికి సర్వేనే కాదు, మీకు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ అంటారు. సో ఎఫ్ఎంసీజీ సెక్టార్ మీరు చూడండి, ఎఫ్ఎంసీజీ కంపెనీలు హిందుస్థాన్ యూనిలివర్ ఇలాంటి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఈవెన్ పార్లే లాంటి కంపెనీ మా వినిమయం, మా ఖర్చు, మా సేల్స్ తగ్గిపోతున్నాయని. ఈవెన్ మీకు ఆటోమొబైల్ కంపెనీలు చెప్తున్నాయి మా సేల్స్ పడిపోతున్నాయి రోజు రోజుకు అని. సో అంటే చాలా క్లియర్గా మీకు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే సోప్స్, కాస్మెటిక్స్, టాయిలెటరీస్ ఇలాంటివి రొటీన్గా మనం పెట్టేటువంటి ఖర్చులు, టీ, కాఫీ ఇలాంటివన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కిందకి వస్తాయి. ఇందులో మీకు క్లియర్గా ఈ